ఇది సుమారు ఓ 300 సంవత్సరాల క్రితం జరిగింది. కర్ణాటకలో దక్షణ అనే ఓ భక్తుడు ఉండేవాడు. అతని తల్లికి వయసు పైబడుతూ ఉంటుంది. ఆమె కాశీకి వెళ్ళి విశ్వనాథుడైన ఆ శివుని ఒడిలో చనిపోవాలని కోరుకుంటుంది. తను తన కొడుకుతో, దయచేసి నన్ను కాశీకి తీసుకెళ్ళు, నా వయసు పైబడుతుంది, నేనక్కడికెళ్ళి చనిపోవాలనుకుంటున్నాను అంటుంది. ఆమె తన కొడుకుని జీవితంలో ఇదొక్కటి తప్ప మరేదీ అడగదు. కాబట్టి అతను తన తల్లితో పాటు దక్షిణ కర్ణాటక నుండి కాశీకి అడవుల గుండా నడుస్తూ సుదీర్ఘ ప్రయాణం మొదలుపెట్టాడు. ముసలావిడ కావటంతో ఆమెకు సుస్థి చేస్తుంది. కాబట్టి అతను ఆమెను భుజాన వేసుకొని నడవటం మొదలుపెడతాడు. కొంత సమయానికి అతని శక్తి కూడా క్షీణిస్తుంది. ప్రయాణాన్ని కొనసాగించటానికి అతనికున్న ఒకే ఒక్క మార్గం, శివా, ఈ ఒక్క ప్రయత్నంలో నన్ను ఓడిపోనీయకు. నా తల్లి నన్నడిగిన ఒకే ఒక కోరిక ఇది. దీన్ని నెరవేర్చనివ్వు. నేను తనని కాశీకి తీసుకువెళ్ళాలి. మేం అక్కడికొస్తున్నది నీకోసమే కదా. దయచేసి నాకు బలాన్ని ఇవ్వు అని వేడుకోవడమే. అలా నడుస్తుండగా అతనికి వెనుక నుండి వస్తున్న ఓ ఎద్దుల బండి గంట శబ్దం వినిపిస్తుంది. ఆ పొగమంచులో నుండి ఓ ఒంటెద్దు బండి వస్తూ కనపడుతుంది. కానీ ఒంటెద్దు బళ్లను కేవలం చిన్నపాటి ప్రయాణాలకు మాత్రమే వాడతారు. అడవుల గుండా సాగే సుదీర్ఘ ప్రయాణాలకు ఎప్పుడూ కూడా జోడెద్దుల బండిని వాడతారు. కానీ మనం బాగా అలసిపోయినప్పుడు ఈ చిన్న చిన్న వివరాలు పట్టించుకోము. ఎద్దుల బండి దగ్గరకు వస్తుంటుంది. కానీ పొగమంచు వల్ల, ఇంకా అతను పూర్తిగా వస్త్రాలతో కప్పబడి ఉండడం వల్ల ఇతను ఆ నడిపే అతని ముఖం చూడలేకపోతాడు. అప్పుడు ఈ భక్తుడు, మా అమ్మకి బాగోలేదు, ఖాళీగా ఉన్న మీ ఎద్దుల బండిలో మమ్మల్ని ప్రయాణించనివ్వండి అని ప్రాధేయపడతాడు. అతను సరే అని తల ఊపుతాడు. ఇద్దరూ బండి ఎక్కుతారు. బండి ముందుకెళ్ళటం ప్రారంభిస్తుంది. కొంత సమయం గడిచాక ఈ భక్తుడు అడవి మార్గంలో కూడా ఈ ఎద్దుల బండి ఎంతో మృదువుగా వెళ్ళటం గమనిస్తాడు. అప్పుడతను కిందకి చూస్తే బండి చక్రాలు తిరుగుతూ ఉండవు. అవి ఆగిపోయి ఉంటాయి. అయినా సరే బండి వెళ్తూనే ఉంటుంది. అప్పుడతను ఎద్దు వైపు చూస్తాడు. ఆ ఎద్దు కూర్చొని ఉంటుంది. అయినా సరే బండి వెళ్తూనే ఉంటుంది. అప్పుడతను నడిపే అతని వైపు చూస్తాడు. కేవలం వస్త్రాలు మాత్రమే కనపడతాయి. లోపల మనిషి ఉండడు. తన తల్లి వైపు చూస్తాడు. తన తల్లి, మూర్ఖుడా, మనం ఆయన వద్దకు చేరేశాం. ఇక ముందుకే వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇదే ఆ చోటు. ఇక నేను వెళ్తాను అని అక్కడే శరీరాన్ని వదిలేస్తుంది. ఆ ఎద్దుబండి, ఇంకా నడిపే అతను అందరూ మాయమైపోతారు. ఇక అతను గ్రామానికి తిరిగొస్తాడు. అందరూ, ఇతను చాలా తొందరగా వచ్చాడు, తన తల్లిని కాశీకి తీసుకువెళ్ళుండడు, తనని మధ్యలో ఎక్కడో వదిలేసుంటాడు అనుకుంటారు. వాళ్ళతన్ని, మీ తల్లిని నువ్వు ఎక్కడొదిలేశావు అని అడుగుతారు. అతను, లేదు, మేం వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆ శివుడే మా కోసం వచ్చాడు అంటాడు. వాళ్ళు, ఇదంతా చెత్తవాగుడు అంటారు. అతను, మీరేమనుకుంటున్నారు అనేది నాకు అనవసరం. ఆయన మా కోసం వచ్చాడు. నా జీవితం వెలిగించబడింది. నా మనస్సాక్షికి తెలుసు ఇది. మీకది తెలియకపోతే అది మీ సమస్య
అంటాడు. అప్పుడు వాళ్ళు, అయితే మాకు ఆయన నిజంగా నీ కోసం వచ్చాడనటానికి, నిజంగా నువ్వు ఆయనను చూశావనటానికి మాకు ఏదో ఓ రుజువు చూపించు అంటారు. అతను, అదంతా నాకు తెలీదు, ఎందుకంటే నేనాయనను చూడలేదు. నేను కేవలం ముఖంపై ఉండే వస్త్రాన్ని మాత్రమే చూశాను. లోపల ముఖం కనబడలేదు. అక్కడ ఏమీ లేదు అంటాడు. అప్పుడు ఉన్నట్టుండి అందరూ ఈ వ్యక్తి మాయమైపోవటాన్ని గమనిస్తారు. వాళ్లకు కేవలం అతని వస్త్రాలు మాత్రమే కనబడతాయి. అతను దక్షిణ భారతదేశంలో గొప్ప ముని అవుతాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే అందరూ ఆయన్ని శూన్యముఖంగా గుర్తించేవారు. ఓం నమః శివాయ. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్.